మా రాజేంద్రుడికి. అతనికి ఎంత ఇష్టమో మేమంటే, అన్నయ్య అని ఎంత ఆప్యాయంగా పిలుస్తాడు. అదే పిలుపు మళ్ళీ బల్లెం వేణుమాధవ్ అన్నయ్య 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 అంట ఎంతో చక్కగా ఆనందంగా గౌరవంగా. మా రచయితల సంఘంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే కార్యనిర్వాహక కార్యదర్శి అంటాం ఆ పదవిని మేము. దాన్ని నిర్వర్తిస్తూ అసలు ఒక సంబంధం అనేది ముఖ్యంగా సినిమా రంగంలో ఒక మనిషికి ఉన్నటువంటి అనుబంధం అలా కొనసాగటం అంటే అంత తేలిక కాదండి. 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరాల్లో కూడా ఆయన ముఖ చిత్రంతోనే ఈయన డైరెక్టర్ ఇటు అంటే వాళ్ళ అనుబంధాన్ని ఇంకేం చెప్పాలి మనం. ఇంకెవరో బాహుబలి ఉన్నాడు మనకు తెలియట్లేదు అని. ఎందుకంటే మేము కథ రాసాం, దర్శకత్వం వహించాం, నటించాం, 3 పనులు చేసాం. కానీ ఈయన 23 పనులు చేస్తాడండి. 24 ఆ ఒకటి ఏదో వదిలేస్తున్నాడో తెలియట్లా. ఎలా చేస్తాడంటే నవ్వుతాడు అలా. అంటే ఎంత ఓర్పు ఆ హీరోయిన్ కాదు, నాది ఎట్టాగా వేయలేడు నటన. అసలు ఆ ఓర్పు, ఆ నేర్పు, అదంతా కూడా నిజంగా ఆల్రౌండర్ అనేది మా రాజేంద్ర ప్రసాద్ అని అంటాం ఆల్రౌండర్ అని. ఇప్పుడు ఈయన చిన్న మినీ సినిమాలకి ఈయన పెద్ద ఆల్రౌండర్. 32 సినిమాలు తీస్తాడు. అసలు ఎట్లా తీస్తున్నావయ్యా నువ్వు సినిమాని? అది తీస్తాడు, దాన్ని ప్రమోట్ చేస్తాడు, దాన్ని ఆడిస్తాడు. అది అద్భుతం. అందుకని ముందు అతన్ని అభినందించాలి. నేను గోపిని చూశాను, సినిమాను చూశాను కాబట్టి నిజంగానే నేను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఇది మేము 1990లోనే ఒక సినిమాలో గోతిలో పాతిపెట్టే కథ రాసాం. ఆ తర్వాత గోతిలో పాతిపెట్టే కథలు చాలా వచ్చినాయి. ఆ గోతిలో పాతిపెట్టే కథే తీశాడు, కానీ ఆ గోతిలో రహస్యం మాత్రం మార్చేశాడు. అందుకని ది సీక్రెట్ అని పేరు పెట్టుకున్నాడు అక్కడ. గోప్యం ది సీక్రెట్ అని. అది నిజంగా మేమందరం కూడా ఎవరు ఊహించలే. అంతమంది సినిమా రచయితలు ఉండి ఇదే అయ్యి ఉంటుంది, ఇదే అయ్యి ఉంటుంది, ఇదే అయ్యి ఉంటుందని. అలాగే తరుణ్ చిన్నపిల్లాడు, చాలా బాగా చేసావయ్యా నువ్వు, ఆల్ ది బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉందండి ఆ పిల్లాడికి. ఎంత ఈజుతో నటించాడంటే సినిమాలో. నీకు కూడా అభిమానే. అంత అద్భుతంగా చేశాడు. రేపు మీరు చూస్తారు ఆ సినిమాని. ఈ సినిమా అతని కోసమైనా ఒకసారి చూడండి అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక మంచి పిల్లాడు, చిన్న పిల్లాడు ఎంత ఈజుతో నటించాడు అనేది. 3 అందమైన అమ్మాయిలు తీసుకొచ్చాడు, ఒక కత్తి కసోటాన్ని తీసుకొచ్చాడు, వీటన్నిటినీ పెట్టాడు. అంటే కమర్షియల్ పైగా ఆ పాట కత్తి కసోట నాతో చేయించటం. అలా ఒక అద్భుతమైనటువంటి సీక్రెసీ మెయింటైన్ చేస్తా, గోప్యం మెయింటైన్ చేస్తా, చక్కటి కథని అందమైన అమ్మాయిలతో. ఆయనేమో విలన్ వేసాడండి. మళ్ళీ విలనా హీరోనా తెలియదు, మళ్ళీ చివరిదాకా తెలియదు అతను విలనా హీరోనా తన్నుకు చచ్చిపోవటం. ఇన్ని రహస్యాలతో, ఇన్ని గోప్యాలతో ఓ చక్కటి సినిమా తీశాడు. అందులో 3 పాటలు మీరు విన్నారు. మీరు వినని ఇంకో 2 రీమిక్స్లు ఉన్నాయి లోపల, దాచిపెట్టాడు వాటిని. అసలు అవి చూస్తా మేము కుర్చీలోంచి కింద పడిపోయాం. ఓ పాట అయితే ఈయన డ్యాన్స్ చేసింది, మొత్తం మా సంఘం కింద పడిపోయాం కుర్చీలో. అంత భయంకరంగా డ్యాన్సులు చేశాడు. జనరల్గా ఏదైనా నేను గోప్యంగా ఉండడం ఇష్టపడతాను, బట్ సినిమాకి గోప్యం పనికిరాదు, ప్రతిదీ ఓపెనే. చాలా స్పెషల్గా నాకు బల్లెం వేణుమాధవ్ జనరల్గా నాలాగా మీ అందరికీ తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీలో, ఈ సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చి ఇది 40వ సంవత్సరం. థ్యాంక్ యూ వెరీ మచ్. 40 సంవత్సరాలుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉండానంటే, ఒక నటుడుగా ఇంతకాలం కంటిన్యూస్గా 12 సంవత్సరాలు డైరీ మీద కవర్ పేజీ వేయించగలిగిన లెవెల్లో నేను ఉన్నానంటే దానికి కేవలం నాకు కారణం నాకు దళపతి లాంటి బల్లెం వేణుమాధవులు ఉండడం వల్ల. నేను తమ్ముడు అంటే చాలా మామూలుగా ఉంటుంది, బట్ నాకు తెలిసి నా ఫ్యాన్స్లో అన్నయ్య వాడు పోస్టర్ పెట్టలేదు, అన్నయ్య వాడు సినిమా తీసేస్తున్నాడు, వాడిని చంపేసినట్టే, వేసేస్తాను అన్నట్టే ఉంటుంది. నువ్వు ఆగు అంటుంటాను నేను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా. అలా నిజంగా గుండె మీద చేసుకు చెప్తున్నాను నేను. నాలాంటి నటుడు ఇంతకాలం పాటు, అఫ్కోర్స్ సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఎప్పుడు పంపించేస్తారు ఇంటికి, అయినప్పటికీ కూడా సరిగ్గా యాక్ట్ చేసినా, సరిగ్గా వస్తున్నా, సరిగ్గా జీవితం నడుస్తున్నా కూడా ఆ జీవితం నడిపించేది మాత్రం
బల్లెం వేణుమాధవ్ లాంటి వాళ్ళే. ఇది మనస్ఫూర్తిగా మనసులోంచి చెప్తున్నటువంటి మాట. ఇందాక లెక్క చెప్పారు, మా పరుచూరు గోపాలకృష్ణ అన్నయ్య చెప్పాడు చక్కగా ఎంత ప్రేమగా అన్ని విషయాల్ని డీటెయిల్గా చెప్పారు. మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా నాకున్న అభిమానం ఏంటో చూపించుకోవటానికి అని చెప్పి ఎంత టెన్షన్గా వచ్చి, నాకు అదొక అలవాటు ఇప్పటికీ. అంటే 40 ఏళ్ళైనా టెన్షన్ పోలా. ఆయన ఇందాక అన్నాడు ఒక ఆయన, కథ రాస్తున్నప్పుడు అయినా టెన్షన్ పోలేదు అని. ఇవన్నీ పచ్చి నిజాలు. ఆ టెన్షన్ లేకపోతే ఇంత ఫ్రెష్గా పనిచేయలేం. ఎందుకంటే నాలాంటి యూత్, సారీ ఎందుకు అలా నవ్వడం, నన్ను చూసి హీరో ఇటు రావయ్య విజిల్, నేను మళ్ళీ చెప్తా తర్వాత. నిజంగా చూడండి, ఇద్దరిలో ఎవరు ఎంగా ఉన్నారు? సత్యం గుండె మీద చేసి చెప్పండి. సరదాగా అన్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా పరుచూరు గోపాలకృష్ణ గారు నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావని చెప్పడం చిన్న విషయం కాదు. ఎందుకనంటే వారు ఈ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ 300 సినిమాలు రాసిన రచయితలు నాకు తెలిసి ఇండస్ట్రీలో లేరు ఎక్కడ. అంత గొప్పవాళ్ళు నువ్వు చాలా బాగా చేసావని చెప్పడం, అది బ్లెస్సింగ్స్గా తీసుకుని ఇంకా కష్టపడి నువ్వు జీవితం ఇంకా చాలా బాగా. ఎందుకనంటే బల్లెం చూస్తున్నాగా ఇందాక నుంచి ఎలా ఆర్గనైజ్ చేస్తాడో చూసావుగా, డైరెక్షన్ ఎలా చేసి ఉంటాడో అర్థమైపోయింది నాకు. సో అందుకని డెఫినెట్గా నిన్ను భయపెట్టి బాగా చేయించుంటాడు. నువ్వు ఇంకా భయంతో పైకి పెరగాలి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఊరికే యూత్ కోసం పిలిచాను నిన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ విధంగా ఒక ప్రపంచ రికార్డ్ లెవెల్లో ఒక డైరీ మీద ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా కవర్ పేజీ వేసినందుకు నా తమ్ముడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకనంటే అది అభిమానం మాత్రమే కాదు, విషయంలో లేకపోయినట్టయితే ఎవడు క్షమించరు. ఇక్కడ ఎవడకాడే వేసేస్తామంటే ఎలా కుదరదు. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, నేను ఆ నలుగురు దగ్గర నుంచి ఒక ట్రెండ్ మార్చుకుని వేరే రకమైన పాత్రలు వేస్తున్నా కూడా మళ్ళీ ఒక జులాయి కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, ఒక శ్రీమంతుడు కానీ, ఒక నాన్నకు ప్రేమతో కానీ, ఇలాంటి సినిమాలన్నింటిలోనూ ఒక ఇవాళ ఈడో రకం ఆడో రకం. మా డైమండ్ రత్నం గారు కూడా ఇక్కడే ఉన్నాడు, నా తమ్ముడు, బ్రహ్మాండమైన రైటరు. ఆ సినిమాలు కూడా ఇవాళకి మీతో టచ్లో ఉన్నాను అంటే కారణం ఇలాంటి పాత్ర నాకు ఇస్తున్నటువంటి తనలాంటి దర్శకులే. వాళ్ళందరికీ కూడా నేను ఎందుకనంటే అందుకే చెప్తుంటాను, మనం ఎప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రన్, నువ్వు గనక చేజ్లో అంటే ఒక రేస్లో పాల్గొనాలి అని అంటే యూ షుడ్ రన్ ఎవ్రీడే. ప్రతిరోజు పరిగెడితే కానీ ఒక కాంపిటీషన్లో పాల్గొనలేము మనం. అలాగా ఇప్పటికీ కూడా నాకు పనిచేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీకి చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని మరొకసారి మనవి చేస్తూ, నాబోటి వాడు ఉండాలి అని అంటే బల్లెం వేణుమాధవ్ లాంటి పక్కన ఒక దళపతి అనండి, మీరు ఒక సేనాధిపతి అనండి, లేకపోతే ఒక ఆ పక్క బలం లేకపోతే కనుక, పక్క బలం అది కనుక లేకపోతే నాబోటి వాడు లేడు అని మరొకసారి మనవి చేస్తూ, ఈ సందర్భంగా నేను చాలా ఆశ్చర్యంగా నన్ను అడాప్ట్ చేసుకున్నటువంటి శ్రీ సోమనాథ్ బి శర్మ గారు, వారు చాలా ఆర్కిటెక్ట్ నుంచి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఇవాళ పంచాంగం వాటన్నిటికీ కూడా చాలా అద్భుతమైన పేరున్నటువంటి చాలా గొప్ప వ్యక్తి. వారి సమక్షంలో కూడా ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉండటం, వారి పక్కన కూర్చునే అదృష్టం కలగటం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా బల్లెం వేణుమాధవ్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ నిన్నే జరిగినటువంటి ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, అంటే పెద్ద సినిమాలు ఎంత గొప్ప పొజిషన్లో ఇవాళ బాగుంటే ఆడతాయో, గోప్యం లాంటి సినిమాలు కూడా సినిమా బాగుంటే డెఫినెట్గా ఆడి తీరుతుంది. ఈ సినిమా డెఫినెట్గా పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా తప్పకుండా ఉండాలి. బాగుండుంటే మాత్రం డెఫినెట్గా ఇది గొప్పగా ఆడాలని, ఇలాంటి సినిమాలు గొప్పగా ఆడితేనే, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసి ఆడే ఇక్కడ దాకా వచ్చాడని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, గోప్యం సినిమా ఆడియో సందర్భంగా ఈ సినిమా విశేషాలన్నింటినీ కూడా పరుచూరు గోపాలకృష్ణ అన్నయ్య చెప్పారు. వాటినన్నిటి కూడా నిజం కావాలని, అద్భుతంగా వాళ్ళు ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు తీయాలని, వీలైతే నాతో కూడా సినిమా తీయప్పుడన్నా అవకాశం ఉంటే తీయండి. సో ఒక అద్భుతమైన కథతో మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమాలో పనిచేసే యాక్టర్స్ అందరూ కూడా
ప్రజల వినోదం కోసం చేస్తారు. నేనెందుకు యాక్టర్ రాజకీయాల్లో ప్రజల సేవ కోసం చేస్తారు. రెండు కూడా ఒక సేవనే, వినోదం కూడా ఒక సేవ లాంటిదే. సో ఈరోజు బల్లెం వేణుమాధవ్ గారి యొక్క పిలుపుకు ఇక్కడ నేను రావడం జరిగింది. మరి గోప్యం అనేటటువంటి సినిమా, నేను కూడా ఒక క్రిమినల్ అడ్వకేట్ని. సో ఈ క్రైమ్ స్టోరీస్ అనేవి కూడా నాకు చాలా ఇష్టము. సో ఆ గోప్యంలోనే ఒక క్రైమ్ డెఫినెట్గా దాగి ఉందని చెప్పేసి అంతవరకు మాత్రం గోప్యం బయటపడింది, అసలు స్టోరీ బయటపడలేదు. డెఫినెట్గా తరుణ్ యంగ్స్టరు, అదేవిధంగా ఇందిరా, ఈ యొక్క దీంట్లో పనిచేసేటటువంటి మొత్తం యూనిట్ కూడా నేను నా తరఫు నుంచి అభినందన చెప్తున్నాను. అదేవిధంగా ఈ సినిమా మంచి నడవాలని చెప్పేసి ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు చిన్న సినిమాలు కూడా మంచి నడవాలనేటట్టుగా ప్రజలు కూడా కోరుతారు. మంచి సినిమా ఉంటే ఏదో పెద్ద సినిమాలే పెద్ద స్టార్లే నడుస్తాయని కాదు, చాలా సినిమాలు నేను పేర్లు బాగుండే ఇక్కడ నేను చూశాను. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి కొత్త యాక్టర్స్తో కూడా 100 రోజులు ఆడినటువంటి ఒక మనకు కనబడతా ఉంది.